మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 27th రిలీజ్ కాబోతోంది. అయితే ఐమాక్స్ 3D వర్షన్ మాత్రం ఇంకా సిద్ధం కాలేదన్నారు. కానీ ఐమాక్స్ 3D వర్షన్ పనులు కూడా పూర్తవుతున్నట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ పొలిటికల్ గా సక్సెస్ అవడంతో తన సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ పెరిగినట్టుంది. నేషనల్ మీడియా పవన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. దీంతో హరిహర వీరమల్లు, ఓజే సినిమాలకి పాన్ ఇండియా లెవెల్లో పండుగే అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా ఆగస్టులో మొదలు కానుంది. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం అక్టోబర్ తర్వాతే అని తెలుస్తోంది. ఇక కొత్తగా తేలిన అంశం ఏంటంటే 2027లో మార్చ్ 25న అంటే RRR రిలీజ్ అయిన డేట్లోనే ఈ మూవీని రిలీజ్ చేస్తారట. శర్వానంద్, కృతి శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ మనమే ఈ శుక్రవారం రాబోతోంది. అయితే 2010లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ లైఫ్ ఇస్ యాజ్ వే నో కాపీ అంటూ ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ లో రివీల్ అయిన కంటెంట్ ఆ సినిమాను పోలి ఉండటంతో ఇలాంటి ప్రచారం మొదలైంది. టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి బంపర్ ఆఫర్లతో దూసుకువెళ్తోంది. ఇప్పుడు తన పారితోషికం కూడా పెంచిందంటున్నారు. ఏకంగా 1 కోటి నుంచి 2 కోట్లకు రెమ్యునరేషన్ పెంచిందట మీనాక్షి చౌదరి. లివింగ్ లెజెండ్ శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా షూటింగ్ 10 days లో పూర్తవుతుందట. ఈ వారమే పూర్తవుతుందని ప్రచారం జరిగింది. కానీ ఈ నెల 16న షూటింగ్ కి గుమ్మడికాయ కొడతారని ప్రచారం జరుగుతోంది. ఇక శంకర్ తీసిన మరో మూవీ భారతీయుడు 2 తాలూకు అప్డేట్ వచ్చింది. మరో సాంగ్ కుతూ కదాల్గ్ లిరికల్ వీడియో శుక్రవారం రాబోతుందట. ఫిల్మ్ టీమ్ ఇదే సంగతిని ట్వీట్ తో తేల్చింది.